మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగబోయేటటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి అయితే ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉస్నాబాద్ నాయకులు కూడా ఉన్నారు. అంటే ఇది ఉస్నాబాద్ నియోజకవర్గంలోనే జరుగుతుంది. అంటే ఇదివరకు కేసీఆర్ గారు ఏ సభ పెట్టినా కూడా ఉస్నాబాద్లోనే పెట్టేది. ఇది కూడా ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కూడా ఎల్కతుర్తిలో అయితే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా వైస్ చైర్మన్ గారు అయితే ఉన్నారు, రాజిరెడ్డి గారు, జెడ్పీ వైస్ చైర్మన్. సార్ చెప్పండి, అంటే ఎట్లా జరగబోతుంది ఈ సభ? ఈ సభ గురించి ఏం చెప్తారు? పెద్ద ఎత్తున ఇవాళ 25 సంవత్సరాల రైతోత్సవ సభకు పండుగ వాతావరణంగా కనబడుతుంది. ఊర్లలో ఎక్కడ చూసినా చాలా పెద్ద ఎత్తున జనం తరలించాలనేది ఆలోచన ఉన్నారు. మా నాయకుడు సతీష్ బాబు గారు ఆల్రెడీ మేము 50,000 మందితోని హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పెద్ద ఎత్తున తరలిస్తా అనుకుంటున్నాం. దాదాపు ఎక్కువ మందితోనే అనుకుంటున్నాం. అలాగే మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వారి యూత్ 1000 మందితోని పాదయాత్రగా వస్తుంది. వారికి స్వాగతించడానికి ఈరోజు సాయంత్రం ఇక్కడ ఇదే శుభం గార్డెన్లో వారు బస చేయడానికి వస్తున్నారు. వారికి మేము పెద్ద ఎత్తున వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా మేము ప్రజలంతా పండుగ వాతావరణంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఎటు చూసినా కలర్ అంతా గులాబీమయంగా కనబడుతుంది. మేము ప్రజలను ఒకటే కోరేది, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కు టీఆర్ఎస్ గవర్నమెంట్కు సంవత్సరంన్నర లోపలనే తేడా కనబడుతుంది. కాబట్టి ఆ తేడాకు విసుగెత్తి ఇవాళ జనం తరలిస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ సభ 10 లక్షల మందితోని దిగ్విజయంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో ఆటపోట్లు, ఎన్నో విజయాలు సాధించారు. దాని గురించి ఏం చెప్తారు? మేము అదే చూస్తున్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో అబద్ధాలు ఆడి ఇవాళ గద్దెనెక్కడం జరిగింది. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు. ఆసరా పింఛన్ 2,000ది 4,000 ఇస్తా అన్నారు. ఇటువంటి దాదాపు 150 అబద్ధాలు ఆడి ఎన్నో మేనిఫెస్టోలో ఎన్నో రకాల అబద్ధాలు ఆడి గద్దెనెక్కిండ్రు. అందులో ఒక ఆర్టీసీ మహిళలకు తప్ప ఇంతవరకు ఏం జరిగింది అయితే ఏం లేదు. దానికి ఏ ఊర్లో పోయినా ఇవాళ రైతులైతే చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు మా పెట్టుబడి ఏదని. ఆసరా పింఛన్లే కానీ, నీ కళ్యాణ లక్ష్మే కానీ, కేసీఆర్ కిట్టే కానీ మా నాయకుడు అడగని పెట్టిండు. ఇవాళ ఆయన చెప్పినవి కూడా ఏ ఒక్కటి మంజూరు చేయలేకపోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం సంవత్సరంన్నర లోపులనే తిరిగి బంతి గోడకి ఎట్లా కొడితే ఎట్లా రిటర్న్ వస్తుందో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రకంగా వస్తుంది అనేది మేము. కేసీఆర్ డబ్బా కాల్ చేసి పోయిండు, అక్కడ ఏం లేదు, మేము వచ్చి చూస్తే ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇవాళ మీరు ఎక్కడన్నా ఏ గ్రామంలో అడుగు, ఇవాళ మా నాయకుడు ఎవరంటే కేసీఆర్ బాబు అంటారు. ముఖ్యమంత్రి ఎవరన్నా కేసీఆర్ గారు అంటారు. రేవంత్ రెడ్డి పేరు ఎక్కడన్నా ఇంతవరకు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మీరు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ నాయకులే ముఖ్యమంత్రిగా ఒప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఏ నాయకుడిని అడిగినా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి చెప్తారు. ఇవాళ ఆయన పరిస్థితి అల్లున్నది. మా బాపు కావాలనేది ప్రజలంతా ఇవాళ ఎప్పుడు ఓట్లు వస్తాయా అనేది ఎదురు చూస్తున్నారు. అంటే మరోసారి అంటే ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? బ్రహ్మాండంగా. మేము ఎక్కడ ప్రచారం చేయకుండా ప్రజలే స్వాగతించి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మెజారిటీతో వస్తుందని మేము ఆశిస్తున్నాం. సో అంటే చూడొచ్చు, అంటే మరోసారి ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో అయితే గెలుస్తారని కూడా ఇక్కడ రాజిరెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, హుస్నాబాద్ నుండి.